టీజేఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాంతో భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలని కోదండరాంను కోరారు మహేష్ కుమార్ గౌడ్. టీజేఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాంతో భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలి అంటూ కూడా కోదండరాంను కోరారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, మనం చూస్తున్నాం ఈ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే కోదండరాం ఇటు ఎమ్మెల్సీకి మహేష్ కుమార్ గౌడ్ కి ఎటువంటి హామీ ఇచ్చారు, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అవుతున్నాయి. ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా గెలవాలని పెద్ద ఎత్తున ఏదైతే పనులు ఉన్నాయో వేగవంతం చేసి ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు అభ్యర్థులంతా కూడా, స్టార్ క్యాంపెయినర్లు అంతా కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు ఇలా ఉంటే, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం వేరే పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తమకు సపోర్ట్ చేయాలి అంటూ కూడా మద్దతు కోరుతున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు కూడా చూసాం మనం. ఎంఐఎం కి సంబంధించినటువంటి నేతలు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో కాసేపటి క్రితం జనసమితి కార్యాలయానికి వెళ్లి కోదండరాంని కలిశారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వెళ్లి అక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమకు సపోర్ట్ చేయాలని, అంటే సపోర్ట్ చేసిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఇప్పటి వరకు ఏమేమి చేసాంతో పాటు ఖచ్చితంగా తమ సపోర్ట్ ఉండాలి అంటూ కూడా కోరినటువంటి పరిస్థితి. దానికి కోదండరాం కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎలా అయినా సరే గెలవాలనే అంశం పైన ఎవరైతే మద్దతు ఉంటారో వాళ్ళందరినీ కలుస్తున్నారు. ఒకవైపు పిసిసి చీఫ్, మరొక వైపు మంత్రులంతా కూడా జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హేమ.